తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంగంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత బీమా కల్పించడం హర్షానివన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. డీసీసీ పూర్తి స్థాయి జిల్లా కమిటీలన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోవడం జరిగింది. దాంట్లో పదవులు అలంకరించినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచి నాకు జిల్లా అధికార ప్రతినిధించినందుకు కృషి చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మొన్న రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మరి అన్ని రంగాలను ఒక వైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి గత సంవత్సరం చూసినట్టయితే 1,04,000 కోట్లు మరి సంక్షేమానికి పెడితే ఈసారి 40% అదనంగా అంటే 1.49 lakh crores ఈసారి మళ్ళీ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. చెనాకా కోట ఏదైతే సిఆర్ఆర్ గారి పేరు మీద సిఆర్ఆర్ బ్యారేజ్ అని పెట్టడం జరిగిందో దానికి దాదాపు 177 కోట్ల 54 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ఒక పథకాన్ని మరి తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో కూడా 10 సంవత్సరాలు పూర్తి చేయనటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శించడం అనేది జరిగింది. హెల్త్ కొరకు కానీ అదేవిధంగా సంక్షేమం కొరకైతే నిధులు బాగానే కేటాయించినటువంటి విషయం మనకు తెలుసు. ఎడ్యుకేషన్ విషయంలో కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు మరి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ని ఏర్పాటు చేయాలని చెప్పి, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాలో ఉండాలన్న ఉద్దేశంతో ఏటీసీల ద్వారా మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐలలో మరి టాటా సంస్థతోటి కొలాబరేషన్ లో ఈ రోజు దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోత్ నియోజకవర్గం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐటీఐ కావచ్చు, మరి ఊట్నూరులో ఉన్నటువంటి ఐటీఐకు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో కోర్సెస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది. విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి అన్న ఉద్దేశంతో దూరదృష్టితోటి వాళ్ళకు ఒక 2,000 రూపాయలు దీంట్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళకు 2,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలి అని చెప్పి, అంటే